హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఈ నెల 29వ తేదీన జరగబోతుంది. చాలామంది అభ్యర్థులు నాకు ప్రతిరోజు ఈ పరీక్షకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది నాకు అడుగుతున్నారు ఈ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని. కొంతమంది పరీక్ష ఎప్పుడు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పరీక్ష 2 లాంగ్వేజెస్లో అంటే ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందా అనే డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఇంకొంతమందికి ఈ యొక్క పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు లేదా పరీక్షలో మొత్తం ఎన్ని మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనే డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఈ కోర్స్ నేను కంప్లీట్ చేశాను, నేను ఇప్పుడు ఈ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ ఉందా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడిస్తారని కొంతమంది అడుగుతుంటే సిలబస్ ఏమిటి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు లేదా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారా లేదా అని కొంతమంది అయితే అడుగుతున్నారు. ఇంకొంతమందికి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది కూడా గుర్తులేదు. అలాగే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అని కొంతమంది అడుగుతుంటే పరీక్ష ఎంతమంది రాయబోతున్నారు అనేది చాలామందికి తెలీదు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే వీటన్నింటిపైన కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ కూడా మీకు తెలుసంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడకపోయినా పర్వాలేదు, తెలియకపోతే మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టాము. ఇప్పటికే చాలా సిలబస్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఉచితంగా ఫ్రీ మోడల్ పేపర్స్ అయితే యాప్లో పెడుతున్నాము. వాళ్ళు ఉచితంగా మేము పెట్టే అన్ని మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాదాపుగా 7,000కు పైగా ఎంసీక్యూస్తో ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్ కూడా ఇచ్చాము, 299కే మీరు కంప్లీట్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే ఇప్పుడున్న ఈ సమయంలో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు కాబట్టి అది మీకు అవ్వాలి అంటే తప్పనిసరిగా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో రాయండి. అలాగే మొత్తం సిలబస్ని కవర్ చేసే మోడల్ పేపర్స్ కూడా రాయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ మీ పేరు ఇచ్చి లాగిన్ అయితే యాప్లో ఈ కోర్స్ కనిపిస్తుంది స్టోర్ సెక్షన్లో. వెంటనే పర్చేస్ చేసి కోర్స్ అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు కోర్సు తీసుకోవడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయినా సరే పర్వాలేదు, కోర్స్ అనేది వెంటనే పర్చేజ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మీరు ఇలాంటి టెస్ట్లు అనేవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు అయితే పొందగలుగుతారు. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడిగారని చెప్పాను కదా, అందులో కొన్ని కామెంట్స్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. ఒక కామెంట్ చూసినట్లయితే కేసీఆర్ కాలంలో అప్లై చేశాము, ఇప్పుడు ఎగ్జామ్ రాయొచ్చా సార్, ప్లీజ్ రిప్లై అని చెప్పి ఒక పర్సన్ అయితే అడగడం జరిగింది. మరికొంతమంది చూడండి ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ సార్, నాకు ఈ ఎగ్జామ్ 29th ఉందా, నేను 29th ఎగ్జామ్ రాయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. అలాగే కొంతమంది వారికి రిప్లై కూడా ఇవ్వడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. అయితే విధంగా హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని కూడా చాలామంది అయితే అడగడం జరిగింది. అందులో కొన్ని కామెంట్స్ అయితే మీరు చూడండి. ఇంకా చాలా కామెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి, అందుకోసమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది గతంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది జూలై 26వ తేదీ 2023లో. అయితే కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ అనేది అప్పుడు కండక్ట్ చేయలేకపోయారు. అయితే ఎట్టకేలకు ఈ నెల అంటే ఈ సంవత్సరం మనకి నవంబర్ 8వ తేదీన ఒక వెబ్ నోటీస్ అనేది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది. అందులో ఏమి ఇచ్చారంటే మనకి సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తామని, డిసెంబర్ 29వ తేదీని కండక్ట్ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ 29, అంటే ఈ నెలలోనే మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో ఎవరికైనా ఎగ్జామ్ డేట్ ఇంకా క్లారిటీ లేకపోతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అదే రోజు మరుసటి రోజు చూసుకున్నట్లయితే మనకి న్యూస్ పేపర్స్లో కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మరొకసారి న్యూస్ అయితే వచ్చింది. డిసెంబర్ 29న ఎంపీహెచ్ఏ రాత పరీక్ష ఉంటుందని చెప్పి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మనకి 2023 జూలై 26వ తేదీన ఈ నోటిఫికేషన్ అనేది 1520 పోస్టులతో విడుదల చేశారని, 2023 ఆగస్టు
25 నుంచి సెప్టెంబర్ 19 వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేశారని, మొత్తంగా 24,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి అప్పుడు మనకి న్యూస్ అయితే వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని 2023లో అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే ఎన్నికలు కూడా రావడం, అలాగే వైద్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఎంపీహెచ్ఏలు ఈ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమను రెగ్యులరైజ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. దాంతో సర్కార్ ఏం చేసిందంటే వారికి ఇచ్చే వెయిటేజీ మార్కులను 20 నుంచి 30 మార్కులకు పెంచింది. కాబట్టి అలాగే మనకి పోస్టుల సంఖ్య కూడా పెంచింది. 411 పోస్టులు అయితే పెంచింది. కాబట్టి 1520 పోస్టులు, 411 పోస్టులు కలిపి 1931 పోస్టులు అనేవి ఈసారి భర్తీ చేయబోతున్నారు. అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మార్పులు అయితే వచ్చాయి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2023 జూలై 26వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని అడెండమ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఆ సందర్భంగా మనకి పోస్టుల సంఖ్య పెంచినట్టుగా ఇచ్చారు. టోటల్గా ఎన్ని పోస్టులు అయితే అయ్యాయంటే 1931 పోస్టులు అయితే అయ్యాయి. అందులో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 1666 పోస్టులు ఉన్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 265 వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి తర్వాత మేము వెల్లడిస్తామని కూడా ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు 18 నుంచి 49 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారి నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. నవంబర్ 10వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. కానీ అప్పుడు ఎగ్జామ్ డే అయితే కండక్ట్ చేయలేదు. కానీ ఆ సందర్భంగానే మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఎగ్జామినేషన్ అనేది బోత్ మీడియంస్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత మీరు ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ ప్రశ్న తెలుగులో సెలెక్ట్ చేసుకొని మీకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లోకి మీరు మార్చుకోవడానికి కూడా అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు. ఇక చూసుకున్నట్లయితే చాలామందికి ఈ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకి కండక్ట్ చేస్తారు అనే దానిపై ఖచ్చితంగా డౌట్ అయితే ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 80 పాయింట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, 20 పాయింట్స్ అనే వెయిటేజీ మార్కులు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనకి మార్పు అయితే చేయడం జరిగింది. మొత్తం 100 పాయింట్స్లో 70 పాయింట్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. 30 పాయింట్స్ అనేవి ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో అంటే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రోగ్రామ్స్లో పనిచేసిన వారికి 30 పాయింట్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అది ఎలా ఇస్తారంటే ప్రతి 6 నెలలకి కూడా 2.5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసినట్లయితే, ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో వర్క్ చేస్తే ప్రతి 6 నెలలకి కూడా 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు. కనీసం 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే వాళ్ళకి ఈ వెయిటేజ్ మార్కులు అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక చాలామందికి డౌట్ అయితే ఉంది సిలబస్ ఏమిటి అనేది. మనం చూసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్లో కూడా ఇదే సిలబస్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. అయితే సిలబస్ మీకు ఇలా కనిపిస్తుంది, కానీ అందులో సబ్ టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి. కాబట్టి మన టెస్ట్ సిరీస్లో ఏం చేసామంటే ఈ యొక్క సిలబస్ని డీకోడ్ అయితే చేయడం జరిగింది. అంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఎలాంటి సబ్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ అయితే తయారు చేశాము. అలాగే హెల్త్ ప్రమోషన్ అయినా, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అయినా, క్లినికల్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, వీటన్నింటినీ కూడా డీకోడ్ చేసి మన యొక్క టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే పెట్టాము. అందుకోసమే మీకు టెస్ట్ సిరీస్ తీసుకోండి అని అన్నిసార్లు అయితే చెప్పడం జరిగింది. ఇక సిలబస్ చూసుకుంటే యూనిట్ 1లో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఇచ్చారు. హెల్త్ ప్రొఫెషన్లో మళ్ళీ న్యూట్రిషన్, హోమ్ అండ్ బాడీ అండ్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, మెంటల్ హెల్త్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ నర్సింగ్ 1లో చూసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటిలో సబ్ టాపిక్స్ చూస్తే ఇన్ఫెక్షన్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రైమరీ మెడికల్ కేరు, ఫస్ట్ ఎయిడ్ అండ్ రిఫరల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయని చెప్పి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలోనే సిలబస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని డీకోడ్ చేస్తే మీకు చాలా సబ్జెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి సిలబస్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఒక ఎంసీక్యూ కాకుండా మీరేం చేయాలంటే సబ్జెక్ట్ని అనాలిసిస్ చేస్తూ సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా చదువుకోవడం అనేది బెటర్ అయితే అవుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో మనకి పరీక్షలు అనేవి
సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అవి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు అనేవి రాష్ట్రంలో ఇంకా ఎక్కువ సెంటర్స్లోనే కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి ఈ 4 ప్రధాన నగరాల్లోనే కండక్ట్ చేస్తారా, మరికొన్ని నగరాల్లో కూడా కండక్ట్ చేస్తారా అనేది మనకి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేసినప్పుడు తెలుస్తుంది. సో ఎక్కువ సెంటర్స్లో అంటే ఎక్కువ సిటీస్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేసినట్లయితే, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే మీకు దగ్గరలోనే లొకేషన్ అయితే వస్తుంది. లేదంటే ఈ 4 లొకేషన్స్లోనే కండక్ట్ చేస్తే మాత్రం చాలామందికి ఖచ్చితంగా దూర ప్రాంతంలోనే పరీక్షా కేంద్రాలు అయితే వస్తాయి. మరి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్స్ విడుదల చేసే సమయంలో ఏ సెంటర్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామనేది ప్రకటిస్తుంది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. అయితే చాలామంది నాకు ప్రతిరోజు అడుగుతున్నారని చెప్పాను కదా, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే హాల్ టికెట్స్ అనేవి రీసెంట్గా జరిగినటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అవనివ్వండి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, గ్రేడ్ 2 వీటన్నింటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ డేట్కి 1 వీక్ బిఫోర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మనకి డిసెంబర్ 29న ఎగ్జామ్ ఉంది కనుక 1 వీక్ బిఫోర్ అంటే మీకు 22వ తేదీ నాటికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో 20 తర్వాత 21, 22, 23 ఈ తేదీల్లో ఖచ్చితంగా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. అలాగే ఒక మాక్ టెస్ట్ కూడా మీకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అది వచ్చినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన యొక్క యాప్లో కూడా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే మీకు రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఆ అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటాను. మరొకసారి ఈ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. పరీక్ష అనేది డిసెంబర్ 29న కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ అనేది తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే అని చెప్పారు, కానీ ఆ తర్వాత తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది బోర్డుకి రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు కాబట్టి 2 లాంగ్వేజెస్లో మీకు ఉంటుంది. ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే 70 మార్కులకు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పరీక్ష అనేది ఎవరు రాయొచ్చు అంటే అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ అయితే రాసుకోగలుగుతారు. రీసెంట్ టైమ్స్లో ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉండే కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేస్తే కాదు, ఆల్రెడీ అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటేనే ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు. సో హాల్ టికెట్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను, మనకి డిసెంబర్ 22, 23 ఆ తేదీల్లో రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయనేది కూడా నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పడం అయితే జరిగింది. సిలబస్ ఏంటి అనేది కూడా చెప్పాను. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవ్వదు. ఎడిట్ ఆప్షన్ ఇస్తారంటే మరి ఇంకా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వరు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో, జూలైలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పరీక్ష మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది? 70 మార్క్స్కి కండక్ట్ చేయొచ్చు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. పరీక్ష ఎంతమంది రాయబోతున్నారంటే దాదాపుగా 24,000 మందికి పైగా పరీక్ష అయితే రాయబోతున్నారు. సో ఆల్ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంపార్టెంట్ డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే మాత్రం యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కోర్స్ తీసుకోవడం రాకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. కోర్సు తీసుకోవడం వస్తే మాత్రం వెంటనే కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.